నిర్లక్ష్యంతో ఇక్కడ బుద్వేల్లా, నార్సింగిలా, శంషాబాద్లా అన్ని చోట్ల స్టాపులు పెట్టి ఆంచెల్లిడికి వచ్చిపోయేందుకు సౌలత్ అనేది ఒకటి సృష్టిస్తే మొత్తం అయిపోయింది. టెండర్ అయిపోయింది. 6,000 కోట్లు పైసలు తయారు చేసి పెట్టినాం. జిఎంఆర్ ఆయన కొంత కట్టిండు, టీఎస్ఐఏసి నుంచి కొంత కట్టించినాం, మొత్తం హెచ్ఎండిఏ నుంచి కొంత కట్టించినాం. అన్ని పైసలు తయారు చేసి మొత్తం పల్లెమంతా తయారు చేసి అలా వడ్డించి పెడితే టెండర్ కూడా అయిపోయి పని చాలు చేసేందుకు రెడీగా ఉంటే ఈయన రాగానే రద్దు చేసి పారేసిండు. ఎందుకు రద్దు చేసినావా అంటే ఆయనకు ఒక అనుమానం అట, నాకేమో భూములు ఉన్నాయట మధ్యలో, ఇక నాకు భూములు ఉన్నాయట, నా మీద కోపంతో దాన్ని రద్దు చేసిండు. ఎక్కిసొంటోడు ముఖ్యమంత్రి. ఏం చెప్పాలి? ఇలా రాజేంద్ర నగర్ నియోజకవర్గం మరి ఆ భూములు ఏమైనా ఉంటే మరి ఆయనకే రాసిస్తా సపరేట్గా చూపెట్టమని సవితక్క అంటుంది. నేను రేవంత్ రెడ్డి గారికి బంపర్ ఆఫర్ ఇస్తున్నా, నా భూములు ఎక్కడున్నాయో చూపెడదా, నీకు దండం పెడతా, నాకు కూడా ఎరకలేదు. మరి ఈ కంపెనీ నాదే అంటాడు, ఆ కంపెనీ నాదే అంటాడు, ఈ బిల్డింగ్ నాదే అంటాడు, ఆ బిల్డింగ్ నాదే అంటాడు. 2 ఏళ్ళకెళ్ళి జల్లెడబడుతుండు. యాడా ఏమేమి ఉన్నాయి తీయాలి, తవ్వుండ్రి తీయండ్రి, వీని జైల్లో నూకుర్రి. యాదికుందా పోయిన దీపావళి, రేపు దీపావళి కదా, పోయిన దీపావళికి ఒక ఆయన ఉన్నాడు మంత్రి, బాంబులేటి అన్నాడు. బాంబులు వెళ్తావా అన్నాడు. మరి ఆ దీపావళి వీకింది, ఈ దీపావళి వచ్చింది, ఈ దీపావళికి వాళ్ళ ఇళ్ళనే బాంబులు వెళ్ళినాయి. చూసిరు కదా మీరు నిన్న. వాళ్ళ పంచాయతీలు పంచుకునుడు, గుద్దుకునుడు, టెండర్ ఆయన కావన్నట, ఈమె కావన్నట, ఆయన గుంజుకుండట, ఈయన గుంజుకుండట, తుపాకులు పెట్టుడట. మనం ఉన్నప్పుడేమో పారిశ్రామికవేత్తలకు గొడుగులు పట్టి, ఛత్రీలు పట్టి వాళ్ళని తీసుకుపోయినాం. ఇలా వీళ్ళేమో తుపాకులు పెడతాను. తేడా ఏంటంటే ఒక గది అంటే ఒక ప్రభుత్వము చేయాల్సిన పని చేయకుండా ఈ గలీజ్ దందలల్లో మంచిరేవుల పంచాయతీ నడుస్తుంది. అది కూడా మీకు ఎరికే సుత్తాను మీరు. మంచిరేవులలో వేణుగోపాల స్వామి గుడి ఉందట, ఆ గుడి కాడేదో భూమి ఉందట, ఆ భూములలో లేదు లొల్లి. కొండల రెడ్డి వర్సెస్ కొండ సురేఖ, ఇక 2 కొండలు కొట్టుకొని మధ్యలో బాధితులు మీరు. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే అసలు పని చేస్తలేరు. మహిళలకు 2,500 ఎప్పుడు ఇవ్వాలి తెలియదు, రైతులకు రైతు బంధు వేయాలన్నా వద్దా తెలియదు, బోనస్ ఇవ్వాలన్నా తెలియదు, ఓ పరిశ్రమ తేవాలన్నా పరిశ్రమ తెచ్చుడు ఎక్కడిది, ఉన్న పరిశ్రమలే వీక్తుంటాయి. కాబట్టి అదొక లొల్లి. అంటే ఇంత అధ్వాన్నపు పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది కాబట్టే ఇవాళ రాష్ట్రాన్ని నడిపే తెలివితేటలు వీళ్ళకి లేవు కాబట్టే మొత్తం అంతా కూడా అతలాకుతలం అయిపోయి ఉన్నది. ఆటో డ్రైవర్లు కోపంగా ఉన్నారు. ఒక ఆటో డ్రైవర్లే కాదు, బస్సు డ్రైవర్లు కోపంగానే ఉన్నారు. ఆఖరికి పారిశ్రామికవేత్తలు కోపంగా ఉన్నారు, వ్యాపారం చేసుకునే బిజినెస్ వాళ్ళు కోపంగానే ఉన్నారు, మహిళలు కోపంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కోపంగా లేని వాళ్ళు ఎవరో ఒకరిని చూపెట్టు, నాకు ఫలానా వర్గానికి మంచిగా చేసినా నేను, వాళ్ళు నాకు ఓటేయాలి ఫలానా కారణం అని చెప్పేది ఏదైనా ఉందా? మైనారిటీ సోదరులకు మాటలు చెప్పారు. ఏం చెప్పారు? 4,000 కోట్ల బడ్జెట్ పెడతా, మైనారిటీ सब प्लान పెడతా. क्या करे फिर आप? लगाए सब प्लान. माइनॉरिटी को आज तक एक एमएलए नहीं दिए, एक एमएलसी नहीं दिए, एक मिनिस्टर भी नहीं दिए. और 4,000 करोड़ बजट बोले. कहाँ है 4,000 करोड़ बजट? रमज़ान का जो तोहफा मिलता था केसीआर साहब के टाइम पे वो भी ख़त्म, उसको भी ख़त्म कर दिया आप. अगर हैदराबादी लैंग्वेज में बोलना है, हैदराबादी लैंग्वेज में अगर बोलना है, पूरा तेलंगाना को और हैदराबाद को बैगन में मिला दिए, बैगन में मिला दिए. अरे क्या करे आप? డెవలప్మెంట్ చేస్తా. ఏం డెవలప్మెంట్ చేసినావు 2 నెలల? ఏడ చేసినావు చూపెట్టుపా. మనం కట్టి ఒక్కటి మాత్రం చేస్తుండు భయ్, మంచిగా కరెక్ట్ చేస్తుండు, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. యాడ మనం కట్టిన ఫ్లైఓవర్ కనబడితే నేను కట్ చేస్తాను కట్. కొత్తది కట్టరా అదొకటి నీ ముఖం ఉంటే. 42 కట్టినాం మేము, 9 ఏళ్ళలో 42 కట్టినాం. కరోనా టైంలో భారతదేశం అంతా కార్మికులు పారిపోయినారు, యాదుకుందా? అందరు పాపం తోవ పట్టుకొని నడుచుకుంటూ పోయినారు 100 కిలోమీటర్లు. ఒక్క హైదరాబాద్లోనే 42 కొత్త రోడ్లు కార్మికులను పట్టుకొని రిక్వెస్ట్ చేసి కరోనా టైంలో 42 కొత్త రోడ్లు వేసినాం. మీరు మళ్ళీ ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చే వరకు కొత్త రోడ్లు చూపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఒక కమిట్మెంట్ ఉంటే గట్ల పని చేస్తారు. నువ్వేం చేస్తున్నావు? ఉన్న రోడ్లకు పొక్కలు కూడా ఉడుస్తలేడు, చెత్త తీసేవాడు లేడు, ఆటో వాడు టైంకు రాడు, కరెంటు చక్కగా రాదు. ఇప్పుడు కొత్తగా మంచి ఇళ్ళకు బిల్లులు వస్తున్నాయి. హైదరాబాద్లో రాజేంద్రనగర్లో కేసీఆర్ గారు ఫ్రీ వాటర్ ఇస్తే జూబ్లీ హిల్స్లో నువ్వు వచ్చినాక ఇప్పుడు వాటర్కు బిల్లులు కట్టమని చెప్పి బిల్లులు పంపుతున్నావు ఇంటికి. కరెంటు చక్కగా వస్తలేదు, అధ్వానపు పరిస్థితున్నది. అందుకే నేను మిమ్మల్ని కోరేది, 2 ఏళ్లలో ఏం చేయనోడు ఇంకేదో 2 నెలలు నాకు అవకాశం ఇస్తే ఇంకేందో చేస్తా. మీ ఎమ్మెల్యే సాబ్ కూడా పోయిండు రాజేంద్రనగర్, ఆయన డెవలప్మెంట్, ఎవరో డెవలప్మెంట్ కోసం పోయినావు? వస్తాయి అన్నీ బయటకు వస్తాయి, భయపడకురి. సుల్తాన్పూర్ బయటకు వస్తుంది, గాసిమియా గూడ బయటకు వస్తుంది, అన్నీ బయటకు వస్తాయి. ఎవరికి ఏం తెలియకుంటే ఏం లేము, అందరికి అన్నీ తెలుసు. ప్రభుత్వం మళ్ళీ 2 ఏళ్లలో వస్తుంది. ఎవరోళ్ళని ఏం చేయాలనో, ఎవరోళ్ళ సంగతి ఎట్లెట్లా తీయాలనో, ఎవరోళ్ళ బెండ్ ఎట్లెట్లా తీయాలనో తీసే బాధ్యత మాది. ఇదివరకు లెక్క ఉండదు. ఎవరి డెవలప్మెంట్ కోసం పోయినావు, ఏమిటికి పోయినావు, ఏం ఆశించిపోయినావు,
ఏం కథలు పడుతున్నావు, ఫైమ్ గాడు ఏం చేస్తుండో, ఎవడేం చేస్తుండో అన్నిరికే. అందరి జాతకాలు తెలుసు, ఎవడెవడేం చేస్తుండో మాకు కూడా ఎరికే. టైం వస్తుంది, అన్నిటికీ టైం వస్తుంది. ఏగో నేనేమంటున్నా అంటే ఒక్కరోజుకే గింత ఎగిరిత పడితే ఎట్లా? ఒక్కరోజుకి ఒక్కసారి గవర్నమెంట్ రాగానే అడిమారి గుడి దెబ్బల గింత ఆగమవుతారు. సుతం పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మీరు తలుసుకుంటే ఎంత పెద్ద పోటుగాడైనా ఎక్కడికి పోవాలన్నా గాడికే పోతాడు. ఇవాళ రాష్ట్రం మొత్తం ఒకటే ఉన్నది, అందరి ఆలోచన కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే, తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే. తప్పకుండా జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. మా ఎల్లన్న లాంటి పెద్ద మనుషులు, అంజుబాబు లాంటి యువకులు, అట్లాగే మా పల్లవి లాంటి ఆడబిడ్డ, మా తమ్ముడు, మా షఫీ గారి నాయకత్వంలో చాందు, మహమూదు, ఇంకా 100 మంది మైనారిటీ పిల్లలు, ఒకరిద్దరు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కులాలకు మతాలకు అతీతంగా అందరూ కోరుకుంటున్నది ఒకే ఒక్క ఆలోచన, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. మరి కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలి? ఒకటే మీరు చేయాల్సిన పని. జూబ్లీ హిల్స్లో ఇవాళ మంచి మోకా దొరికింది. ధోకా చేసిన కాంగ్రెస్కు మరి మంచి మోకా దొరికింది మనకు దెబ్బ కొట్టేందుకు. మీకు కూడా అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ జూబ్లీ హిల్స్ వాళ్ళకి ఎట్లాగో ఓట్లు ఉంటాయి. అక్కడ జూబ్లీ హిల్స్ కానోళ్లకు చుట్టాలు ఉంటారు, మీకు అక్కడ దోస్తులు ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు. దయచేసి ఇడిచిపెట్టకండి. ఇప్పుడు కింద కాంగ్రెస్కు బుద్ధి చెప్పకపోతే మళ్ళీ దోసాలు తప్పించుకుంటారు వాళ్ళు. అంటే మీ రాజేంద్ర నగర్ ఎలక్షన్ కూడా బరాబర్ వస్తుంది, తొందరపడకూరు, జల్దీ వస్తుంది, పక్కా వస్తుంది, పక్కా వస్తుంది, ఏం అనుమానం లేదు. ఇడిచిపెట్టాం, మళ్ళీ సుప్రీంకోర్టు కోతాం. స్పీకర్ సార్ ఏమైనా అటు ఇటు చేస్తే కూడా ఇడిచిపెట్టాం. మేము దోస్తానా లోపల చూసుకుంటామని అవి నడువాయిడ బరాబర్. మన పార్టీ అవు మొన్న మీ ఎమ్మెల్యే గారు పోయి అడిచినట్ట కదా, మన పార్టీలోనే ఉండేట కదా. మరి ఏమా వెళ్ళన్నా మరి మన పార్టీలో ఉంటే ఇడికి రాలేదేమే? రావాలి కదా, మరి నేను ఆయనే చేసుకోవాలి కదా. అంటే ఎంత గలీజ్ అంటే పరిస్థితి. నువ్వు ఏ పార్టీలోనో కూడా చెప్పుకోలేవా? గంత ధైర్యం కూడా లేదా? ఇంకా ఎంత ఘోరం అంటే ఆయన ఒక ఆయన కడియం శ్రీహరి అనే పెద్ద మనిషి ఉన్నాడు, నేను చాలా నీతివంతుడని చెప్పుకుంటాడు. ఆయన అడిగిరు మొన్న పోయి, ఏమని, ఏ పార్టీలోనో అని. నేను ఏడు ఉండాలనో గాడినే ఉన్నా అంటే. ఈ మాటలు ఎందుకు? ఇంత రాజకీయం చేసి గిన్నిసార్లు గెలిచి గింత దరిద్ర పరిస్థితిని తెచ్చుకోవాలి? చెప్పు, నేను కాంగ్రెస్లో చేరినా అని చెప్పు. గంత భయం అవుతుంది ఎలక్షన్కి పోదామంటే? నువ్వు నిజంగానే కొంత సిపాయి అయితే, నిజంగానే జనంలో నువ్వు ఏదో పీకి పందిరేసింది ఉంటే నువ్వు నీ రేవంత్ రెడ్డి రా, ఎలక్షన్లో పోదాం, చూసుకుందాంపా. ప్రజలు చెప్తారు కదా, రాజేంద్ర నగర్లో ఎవరు ఏం చేసిర్రు, ఎవరెంత గొప్పోళ్ళు, ప్రజల ఎవరికి అభిమానం ఉంది, ఎవరికి అభిమానం లేదు, ప్రజలు చెప్తారు. గదానికి భయపడి పదవి కోసం గింతగానమ్మా. ఆ గబ్బిలం కదా సూరు పట్టుకొని ఎలాడుతుంది చూడు, అట్లా పదవి పట్టుకొని సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను స్పీకర్కి చెప్తావు, బయట పోయి కాంగ్రెస్ కండువాలు కప్పుతావు. గిదేనా నీతి, గిదేనా రాజకీయం? చూస్తలేరా రాజేంద్ర నగర్లో అందరూ? అందుకే నేను అంటున్నా, ఎవరు డెవలప్మెంట్ కోసం పోయినో తెలుసు, కానీ మొదలు దెబ్బ ఇప్పుడు కొట్టే అవకాశం మీకు జూబ్లీ హిల్స్ వచ్చింది. రెండో దెబ్బ రాజేంద్ర నగర్లో కొడతామా, ఖైరతాబాద్లో కొడతామా, కొడదాం. మొదలు దెబ్బ జూబ్లీ హిల్స్లో కొట్టాలి. తిరిగి మన జైత్రయాత్ర జూబ్లీ హిల్స్కేంచే మొదలు కావాలి. దయచేసి కార్తిక్ ఆల్రెడీ షేక్పేట్లో ఇన్ఛార్జ్ తీసుకున్నాడు, కష్టపడుతున్నాడు, తిరుగుతున్నాడు. సబితక్క కూడా ఇప్పుడు అంజుబాబును, పల్లవిని, మా లక్ష్మారెడ్డి గారు, సబితక్క కలిసి వారు కూడా జాయిన్ చేసిండ్రు. మా తమ్ముడు షఫీ కూడా ఇలా రేమత్ నగర్కి వెళ్ళి వాళ్ళని ఒక 100 మందిని తెచ్చిండు. ఇట్లా ఒక్కొక్క బిందువు కలిస్తేనే సింధువు అవుతుంది. అంటే ఒక్కొక్క నీటి బుట్టు కలిస్తేనే సముద్రం అవుతుంది. అట్లాగే మీరు కూడా దయచేసి